ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ క్యాంపు కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటాలు పెట్టిన తర్వాత సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి హితవు పలికారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మొదట నువ్వు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు। సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి చెందిన కేటీఆర్ ఫోటో పెట్టినా పెట్టకపోయినా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గుర్తు చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టిన తర్వాత సిరిసిల్లలో పెట్టాలని డిమాండ్ చేశారు। దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ ఎంఐఎం క్యాంపు కార్యాలయాల్లో ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు। స్వతంత్రాన్ని సాధించిన గాంధీజీ, తెలంగాణ సాధించిన కేసీఆర్ ఫోటోలు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు। కలెక్టర్ అధికారిక గృహంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారని ప్రశ్నించారు। కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరు కాబట్టి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రికి కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చేత కాదన్నారు। 40 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేసిన కేటీఆర్ ను మీరు విమర్శించినంత మాత్రాన ప్రజల్లో ఆయనకున్న ఆదర అభిమానులను చెదిరిపోవన్నారు। ప్రజలు చిత్కరించబడిన కేకే మహేందర్ రెడ్డి ఏ విధంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు? ఆది శ్రీనివాస్ సమాధానంతో ఆమెన్నాడు, అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ వ్యవహారం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ప్రోటోకాల్ వ్యవహారం తెరవికి తీసుకొచ్చారని గుర్తు చేశారు। ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, వెంగళ శ్రీనివాస్, దిడ్డి రాజు, రాజిరెడ్డి, గంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది। ఎందుకంటే ఈ కక్ష సాధింపు చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకే తెలుసు, జిల్లా ప్రజలకే తెలుసు। మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది। రెండోది నిన్నటి రోజున వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడేందు ఒక భీమగల సీన్ కావచ్చు, గడ్డం నర్సయ్య కావచ్చు, ఎవరైనా కానీ ప్రోటోకాల్ ఆయనకు అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి। మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది గుండాయిజం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది। అది ఖచ్చితంగా గుండాయిజమే। ఖచ్చితంగా 100 మంది దమ్మై రౌడీజం లెక్క పోలీసులు నూపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను ఇప్పటిసుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది। ఇంకా రెండోది వేమల సీని గారు అంటారు, జిందం చక్రపాణి గారు ఏ ప్రోటోకాల్ ఉందని ఇచ్చిందని మాట్లాడతారు। మేము గౌరవించుకున్నాం। ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు, ఎక్కువమన్నా కానీ నేను ఎక్కలేదు। 2 పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు సుతా బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది। స్టేజ్ మీద ఎక్కువమన్నా కానీ ఎక్కలేదు, లాస్ట్ మూమెంట్ ఎక్కువ వెనుకనే ఉన్నా కానీ నేను ఎక్కడ ఎక్కలేదు। ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనన్నా కనీసం ఒక 2 సార్లు కౌన్సిలర్ అయినా, ఒకసారి అర్బన్ డైరెక్టర్ అయినా, కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నా, ఇంత ప్రజలతోటి మెప్పుకొని నేనే ప్రోటోకాల్ పాటించుకుంటూ నా పద్ధతిలో నేనున్నా। ఇవాళ భీమవరం సీని గారు మాట్లాడతారు, జిందం చక్రపాణి ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుంది। నీకు తెలియకపోతే తెలియదా నుండు శ్రీనివాస్ గారు, నీ చరిత్ర ఏందో నువ్వేందో మాకు తెలుసు, నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికీ అర్థమైపోయింది। దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు। దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే, నేను 2 సంవత్సరాలు ప్రతి ప్రోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలుసో తెలియదు। ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది। ఎప్పుడైతే ప్రోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ లేను, అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ నేనే 10 మందికి చెప్పేటోని కాబట్టి అటువంటి పద్ధతుల్లో నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్ల పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా। ఇక ముందు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది। మా కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం। వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు, ప్రోటోకాల్ గురించి, ఫోటోల గురించి మాట్లాడుతూ ఉన్నారు। ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అవుతూ ఉంది। నేను ముక్కుసూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా।
ఒకటి అధికారులను, అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు ఓట్లేస్తే శాసనసభ్యులు గెలుస్తారు, శాసనాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది, ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చట్టాలను ఏర్పాటు చేస్తారు. మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు, అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచింది. సరే, ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, నన్ను ప్రభుత్వంలో విప్పుగా నియమింపబడవచ్చు. దాన్ని అమలు చేసి చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతలు, హక్కులు కావచ్చు, శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వాళ్ళ హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారిది. మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినావు, మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా, సిరిసిల్ల శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి మొన్న ప్రజల మన్ననలతో గెలిచిన కేటీ రామారావు గారిని ఎన్నిసార్లు నువ్వు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించినావు? మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించినావు? నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులది, విప్పు కానీ లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి వీళ్ళందరూ. మరి మొదలు మీరు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా, అసలు బేషరంతో, మీకు ఇజ్జతు, లజ్జ, సిగ్గు ఏమీ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు, మీరేదో దానికి ముఖ్యమైనట్టు, లేకపోతే మీరేదో చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి, మరి ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనవి, ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ మీకు తెలియక, ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ఇలా కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు. మీ కుంచిత బుద్ధి, మీ కుచిత బుద్ధి వల్ల ఒరిగిందేం లేదు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో 1990-91 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై చేరుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు 34 ఏళ్ల అనంతరం కలుసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలోని ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అప్పుడు విద్యా బోధన అందించిన ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, కనకయ్య, గోపాలరావు, రాములను పూలమాలలు, శాల్వాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అలాగే వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వారి మనోభావాలు తెలుపుతూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారందరూ ఒకే వేదికపై కలిసి సందడి చేశారు. వారి వయసును మరిచి చిన్న పిల్లల వల్లే పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రోజంతా సంతోషంగా గడిపారు. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా కలుసుకుందామని వెల్లడించారు. విద్యా బోధన అందించి ఉన్నత స్థాయిలో నిలిపిన పాఠశాలకు తమ వంతు సహాయ సహకారం అందిస్తామని వెల్లడించారు. అప్పుడు చదివిన వారిలో 6 ప్రభుత్వ ఉద్యోగులుగా, మరికొందరు ప్రైవేట్ కంపెనీల్లో, మరికొందరు రాజకీయ నాయకులుగా ఎదిగినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, చంద్రం, దేవేందర్, వెంకటేష్, శ్రీనివాస్, నగేష్, యాదగిరి, దేవేందర్, శంకర్, ఎల్లం, సత్యనారాయణ, నరసింహాచారి, శ్రీనివాస్ గౌడ్, హనుమంతరెడ్డి, గౌస్ నరసింహులు, శ్రీలత, దేవలక్ష్మి, విజయలక్ష్మి, శాంత, శారద, సునీత తదితరులు కలరు.
ముగ్గురు అటు ఉన్నారు. రౌండ్ తీసుకొని అందరూ కూడా ఫోటోలు 10 మంది ఉన్నారు. దండ వేయండి సార్, తొందరగా వేయండి. లేమంటో మేడం ఇస్తారు. ఓపెన్ చేసి ఇవ్వండి. ఓపెన్ చేయండి ఫస్ట్. కనపడతలేదు. దూరం తీసుకోండి, రౌండ్ దూరం వేసుకోండి. మంచిగా దూరం రౌండ్ అందరు చూడండి. ఒకసారి ఫ్రెండ్స్ ఒక గమనిక, చప్పట్లు కొడితే సన్మానంలో పాల్గొన్నట్టే, చప్పట్లు కొడితే సన్మానంలో పాల్గొన్నట్టే, మనం కూడా అందులో ఉన్నట్టే. మెమోటో అందరు పట్టుకోలేండి, అవసలేదు. జస్పేట అలాగే ఉండండి. ఓకే చూడండి. విజయలక్ష్మి వచ్చి అందరినీ పిలుస్తాం, తప్పకుండా అందరు రావాలి. వాళ్ళ గురించి పోయేటప్పుడు ఓకే పక్కకి చెప్పు. ఆగండి ఆగండి. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ అంటే చాలా అభిమానం. నా వాళ్ళ మధ్యనే ఉండాలనే కోరిక కొద్ది ఇప్పటికి కూడా విడిచిపెట్టట్లేదు. తర్వాత కూడా అసలు మాకు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఊర్లలో పోతే ప్రతి ఊరు మా ఊరే, ప్రతి పిల్లల పేరెంట్స్ కూడా మా పిల్లలే. అయినప్పటికీ కూడా నాకు నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని, ఇంతమంది మధ్యలో నా ఫ్రెండ్స్ ఏది, నేను చదివినప్పుడు నా ఫ్రెండ్స్ ఏది. ఇట్లా 100 వేల సార్లు వేసుకున్నాను. ఇలా కలిసి మాత్రం ఒక 4 మాత్రమే కలుగుతుంది. ఎప్పుడు కలిసినా గదే సునీత, సర్వర్, చంద్రం. ఈ చంద్రం అయితే ఎప్పుడు కనిపించేది, రవీందర్, ఇక మా రాజేందర్ నాకు చుట్టాలలో కనిపించేది అప్పుడప్పుడే. దేవయ్య, దాదాపు ఒక 10 ఈ ఫ్రెండ్స్ అందరు కనిపించింది కూడా. అందుకే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా, ఎంతమంది వేల మంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ నేను చదివినప్పుడు ఫ్రెండ్స్ ఏది అని కూడా సునీతకు ఫోన్ చేసినప్పుడల్లా మరి ఏమైంది, మనం గెట్ టుగెదర్ అన్ని బ్యాచెస్ అవుతున్నాయి, మరి మనదేది అని అంటే నేను చెప్తా, సర్వర్కి చెప్తా అని అనడం జరిగింది. గ్రూప్స్ ఫామ్ చేసుకుని ఇప్పటికిప్పుడే ఇదన్నీ దాదాపు 2 monthsలో కంప్లీట్ అయింది. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వాళ్ళందరినీ కూడా కలుసుకున్నందుకు నేను ఎక్కడికి మళ్ళీ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మరొకసారి. ఈ 34 yearsలో అందరికీ ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా మన బాధ్యతలు మనయే, మన బ్రతుకులు మనయే. ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనం అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరమైన కనీసం ఒకసారి సర్వర్కి మరొకసారి రిక్వెస్ట్, అది ఏంటండా లేదా ఎక్కడ ఉండమని, మీ బాయ్స్ని మీరు, మా గర్ల్స్ని మేము చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కలిసి ఏర్పాటు అనేది చేసుకోవాలి. ఇట్లా కంటిన్యూ చేస్తూ కూడా చేయాల్సిందే, తప్పనిసరిగా కలుద్దాం కూడా. మరి ఇప్పటి వరకు చాలా మంది ఫంక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇన్వైట్ చేయలేదు అంటే తెలియదు, ఎవరెక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఫోన్స్ లేవు సరిగా. ఈ మధ్యలో వచ్చే సెల్ ఫోన్స్ అనేది, కానీ అప్పటికి మనకు నెంబర్లు లేవు. మనం 91లో మన టీచింగ్ మనం వెళ్ళేటప్పటికి మనకు ఫోన్ కూడా సరిగా. కాబట్టి ఎవరి నెంబర్లు లేవు, ఎవరు ఎక్కడున్నారు అనేది కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికి అందరికీ నెంబర్లు తెలుసు. కాబట్టి కనీసం ఇప్పుడు అవుతున్న దానికి కష్టాల్లో సుఖాల్లో అందరూ పాలు పంచుకోవాలి. ఫంక్షన్స్ అయితే అందరం ఇంతమంది ఉన్నాం, ఇప్పుడు 70 మంది గ్యాదర్ అయినట్టున్నాం. ఈ 70 మందిని కూడా చెప్పుకోవాలి, మనం కనీసం పెళ్ళిళ్ళకైనా కలవాలి అనేది నా కోరిక. కష్టాల్లో సుఖాల్లో అందరం పాలు పంచుకుందామని మరొకసారి కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చింది. మన
చదువు నేర్పించినటువంటి గురువులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మనం చూసినటువంటి వాతావరణం వేరు స్కూల్లో, ఈరోజు మనం చూసినటువంటి వాతావరణం వేరు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో మనకు బెంచీలు సరిగా ఉండకపోయేది, కూర్చోవడానికి మనము చదువుకోవడానికి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. కానీ ఈనాటి గవర్నమెంట్ స్కూళ్ళు నిజంగా కూడా ఇంత అద్భుతంగా తయారైంది అన్నీ మనం కూడా. ఎందుకంటే చాలాసార్లు ఎప్పుడైతే మనము 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ కూర్చొని మనం కింది నుంచి ఏమని కమిటీ గతం చేయని మేము వెళ్ళిపోవాలి, మాకు ఆడుకోవాలి, లేకపోతే మాకు టైం దొరికేదే ఈరోజు అని, అలాంటి సందర్భం నుంచి మేము కూడా ఎన్నో స్టేజ్ల మీద ఇదే పాఠశాలలో పాల్గొనడం, ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మన పెద్ద చరిత్ర, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా ఇప్పుడున్న పిల్లలకు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మా మిత్రుల తరపు నుంచి కూడా ఇప్పుడు ఈ పాఠశాలలో అంటే గత 10 సంవత్సరాల నుంచి 15 ఆగస్టు కానివ్వండి 26 ఒక సందర్భంలో 2014లో నేను కోఆప్షన్ అయిన తర్వాత ముఖ్య అతిథిగా ఈ పాఠశాలకు పిలవడం జరిగింది. పాఠశాలకు పిలిచినప్పుడు అసలు చూస్తే విద్యార్థులను ఎంతమంది ఉన్నారు అంటే 40 మంది బాయ్స్ హై స్కూల్లో ఉన్నారు, 60 మంది 70 మందిలో గర్ల్స్ హై స్కూల్లో ఉన్నారు. ఆ ఉన్న వాటిని కూడా ఏం చేశారంటే వీళ్ళని ఇటు డివైడ్ చేసి వాళ్ళని డివైడ్ చేసి కూర్చోబెట్టింది. వాళ్ళు ఒకసారి నుండి ఇంత ప్రపోజల్ చేస్తే అందరూ ఒక దగ్గర కూర్చుంటేనే మేము చేస్తాము ఈ పంపిణీ కార్యక్రమం స్వీటు, లేకుంటే కాదు సార్ అంటే ఆ సంవత్సరం నుంచి చాలాసార్లు మొన్నటి వరకు కూడా 2020 వరకు కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. ఇక ఈ 2-3 సంవత్సరాల నుంచి మేము రావట్లేదు కాబట్టి అయినా రాకున్నా కూడా స్వీట్ పంపిణీ కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది. అట్లానే కొనసాగిస్తూ ఈ పాఠశాలకు మనం చదువుకున్న పాఠశాల కాబట్టి నిజంగా కూడా శ్రీలతంగా చెప్పినట్టుగా ఎంతమంది దోస్తులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి స్టేజ్లో మనకు దొరుకుతూ ఉంటాం. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత డిగ్రీ, పై చదువులకు ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త దోస్తులు దొరుకుతూ ఉంటారు. కానీ 10వ తరగతి చదువుకున్న ఆత్మీయత, ఆ బంధం అనేది మనకి ఎక్కడ కూడా దొరకదు. వాస్తవంగా ఆ స్ఫూర్తితోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అంటే అందరి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు కలవడానికి అందరూ వచ్చినందుకు కూడా మరొక్కమారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనల్ని ఇట్లే మళ్ళీ కొనసాగించుకుంటూ మనం కూడా ముందుకెళ్దామని చెప్పేసి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రోటోకాల్ కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష దాడులు చేస్తారని తంగలపల్లి మండల కేంద్రంలో మీడియా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న ప్రశ్నించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీ పడిగల మానస మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో ప్రత్యక్ష దాడులు చేస్తామంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ లాఠీచార్జ్ చేశారని అన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుకలు ఇస్తామని చెప్పినా హామీని విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలకొండ వేణుగోపాలరావు, సత్యనారాయణ రెడ్డి, జక్కుల నాగరాజు, జక్కుల రవీందర్, పడిగెల రాజు, కోయడ రమేష్, బండి జగన్, రామరెడ్డి, నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, నందగిరి భాస్కర్, నక్క కొమరయ్య, మహేందర్, కన్నె బాలయ్య, బండి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినమేనా మీ ప్రజాపాలన? ప్రజలను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమేనా మీ ప్రజాపాలన అని ఈరోజు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వానలు చాలైనాయి, వర్షాలు పడుతున్నాయి, ఇప్పటికి కూడా మండలంలో మరి పూర్తి స్థాయిలో వడ్లు కొనలేని దుస్థితిలో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వడ్లు నిన్నటి వానకు ఉన్నతోటి చీల్లాంచలో ఇంకా కొన్ని ప్రాంతాలలో నాని ఈరోజు మొలకలెత్తే పరిస్థితి వచ్చింది. మరి ఈ వడ్లు కూడా కొనలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే వారు ఏం పని చేస్తున్నారో అర్థమైంది. వడ్లు కొన్నోళ్ళవి కూడా ఇంతవరకు పైసలు పడలేదు. సన్న రకాలకు లాస్ట్ దాకా కూడా వాళ్ళను కొనడం లేదు. ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తంగలపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో కలిసి మరి ఇసుక రవాణాకు అనుమతించండి, ఎప్పుడైనా నిర్మాణాలు జరిగేది ఎండాకాలంలో
ప్రైవేటు వ్యక్తులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి సుతారులు పని లేక ఇబ్బంది పడుతున్నారు. కూలీలకు పని దొరకలేదు. ఇప్పటికైనా వాళ్ళకు పని కల్పించే దిశగా ఇసుకను తంగలపల్లి ఇసుక రీచ్ను ప్రారంభించి తంగలపల్లి అవసరాలకు ఇసుకనియ్యండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మేమందరం రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ దాని మీద ఏ మాత్రం చర్యలు లేకుండా వాళ్ళు నత్తనడక నడిపిస్తున్నారు ఈ అధికారులు. మరి గతంలో నడిచిన విధంగా తంగలపల్లి నుంచి ఇసుక వస్తే తంగలపల్లి అవసరాలకు 1000 రూపాయలకు ఇసుక దొరుకుతుంది. పక్కపొంటి గ్రామాలకు 1500కి ఇసుక దొరుకుతుంది. కానీ ఈరోజు సిరిసిల్ల సాయినగర్ నుంచి మరి అమాసకు ఒక్కరోజు పుణ్యానికి ఒక్కరోజు నెలకు 2 సార్లు ఇవ్వడం వల్ల తంగలపల్లిలోనే 3500 4000 పెట్టి ఇసుక కొనుక్కోవాల్సిన దుస్థితి ఉంది. మరి మీరు ప్రజాపాలన ఇది ఎలా అవుతుంది అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఏమన్నా అంటే మాది ప్రజాపాలన అంటారు. మరి ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? నెల రోజులైనా మీరు చర్య తీసుకోరా? నెల రోజుల నుంచి వినతి పత్రం ఇచ్చినా కానీ ఇప్పటికి ఇసుక చాలు చేస్తే రేపు వానలు పడ్డ తర్వాత వాగులోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇసుకకు మరి 5000 కొనుక్కోనో 10,000 కొనుక్కోన్నా అటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. మీ పార్టీ నాయకులు మీకు ఏం చెప్తుర్రో ఎటువంటి సూచనలు ఇస్తుర్రో తెలుస్తలేదు. మీరు ఇప్పటికైనా మేల్కొనండి. మా తంగలపల్లి మండల అవసరాల కోసం స్థానిక ఇసుకను సప్లై చేయండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ఏ ఒక్క కార్యక్రమాన్ని సరి అయిన రీతిలో చేయకుండా ప్రజలను వంచడమే ధ్యేయంగా పెట్టుకొని ఇంకా ఏమన్నా ఉంటే రోజో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను తిట్టడమే ఒక విధిగా పెట్టుకున్నారు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు. నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిన ప్రజా వ్యతిరేక పనులను మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే వాటిని అమలుపరచమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అటువంటప్పుడు మీరు రోజో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇట్లా అది అట్లా అనుకుంటూ చెప్పుకుంటూ మరి మీరు అధికారంలో ఉన్నారా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు మేము చెప్పినవి మేము కోరినవి మేము వినతి పత్రాలు ఇచ్చినవి మేము డిమాండ్ చేసినవి ప్రజలకు తీర్చాల్సిన అవసరం మీ పైన ఉంది. కానీ మా మీద రోజుకో విమర్శ చేసుకుంటా మీరు ఇట్లా మరట్లా అరే మీరు మేము ఎట్లా అయిందో ఏం కాదునో మీకు అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక కూడా మీరు పనులు చేయకుండా మా మీదనే తిట్టుకుంటా మమ్మల్నే తిట్టుకుంటా ఉంటారా? ఇది ఎంతవరకు సమంజసమని ఈ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి, అధికారులకు విన్నవించండి, స్థానిక అవసరాలకు సంబంధించిన ఇసుకను సప్లై చేయండి, ఇంకా అధికారులకు వివరించండి, వడ్ల కొనుగోలును పూర్తి చేయండి, మొలకెత్తిన వడ్లను కూడా పూర్తి స్థాయిలో కొనండి, వాళ్ళ డబ్బులు తొందరగా వచ్చినట్టు చూడండి. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వెనుకబడి పనిచేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఏమన్నంటే కేవలం పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలను వంచడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ప్రజలకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందివ్వని ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మరి మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మహిళలను మరి ఎంతవరకు ఇవ్వాలన్నది అంతవరకు ఇస్తానని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఏం హామీలు ఇచ్చిందంటే మేము మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ఇస్తానని చెప్పకుండానే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక 50,000 రూపాయలతోనే స్టార్ట్ చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకు మరి బిడ్డలు ఉన్న వాళ్ళకి ఒక భారం కావద్దు అని ఆలోచనతోని పెద్ద మనసుతోని ఆలోచించి 50,000తో స్టార్ట్ చేసి అది కూడా సరిపోదని చెప్పి మరి 1,00,000 రూపాయల వరకు పెంచిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు మరి తులం బంగారం ఇస్తానని ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అదే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చిన పాపాన పోలేదు. మరి ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళ నుండి మరి 50 సంవత్సరాల వరకు కూడా 2,500 భృతి ఇస్తానని హామీ ఇచ్చిర్రు. అది కూడా ఏ ఒక్కరికి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. మరి అంతేకాకుండా డిగ్రీ విద్యార్థుల కోసము స్కూటీలు ఇస్తానని చెప్పారు. మరి ఆ స్కూటీలు కూడా ఎక్కడ పోయినాయో, విద్యార్థులకు ఎన్నో మరి ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి మరి రాహుల్ గాంధీ కూడా మన అశోక్ నగర్లో హైదరాబాద్ వచ్చి కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి మరి ప్రజాపాలన అని మొన్న జరిగిన
సిరిసిల్ల క్యాంపు మన కేటీఆర్ గారి ఆఫీస్ ముందు జరిగిన దారుణం చూస్తుంటే మరీ దారుణంగా ఉంది. మా తంగలపల్లి మండల మా నాయకులను లాఠీ చార్జ్ చేయడం కూడా అది ఎంతవరకు సమంజసమో పోలీస్ అధికారులు కూడా అంత చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్న దాఖలు లేదు. ఒకసారి చూసుకొని మాట్లాడండి, చూసుకొని ఆ లాఠీ చార్జ్ చేయండి. ఎందుకంటే మా నాయకులు మరి మా కేటీఆర్ గారి ఆఫీస్లో పెట్టడం అది మా ఇష్టమని కాదు, పెట్టాల్సి ఉంటే పెడతాం. కానీ అధికార కార్యక్రమంలో మరి గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ప్రోటోకాల్ అంతే. దయచేసి మీరందరూ ఏదైతే మా కేటీఆర్ గారిని అభివృద్ధి కేటీఆర్ గారి కోపంతో మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడము అది ఏమాత్రం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అమలు కాని హామీలు ఇచ్చి సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్ వైపని కార్మికులకు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి యజమానులు కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్ వైపని కార్మికులకు మరియు టెక్స్టైల్ పార్కు కార్మికులకు కూలీ ఒప్పందం ముగిసి సంవత్సరం దాటిందని, యజమానులు కూలీ పెంచకపోవడంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కూలీ పెంచాలని పలు దఫాలుగా యజమానులకు వినియోగించినా కూడా కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలిస్టర్ సంబంధించి కార్మికులకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతుందని, 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన కూలీ ఒప్పందం 2024 ఏప్రిల్ నెలతో ముగిసిందని, కూలీ ఒప్పందం ముగిసి ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా యజమానులు కూలీ పెంచడం లేదని, కావున ఇప్పటికైనా లేబర్ అధికారులు యజమానులతో వెంటనే కూలీ చర్చలు జరిపించి కూలీ పెంచాలని, లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిర్వధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిఐటి నాయకులు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మానుకోకపోతే మేము సిఐటి నుంచి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. బీడీ కార్మికులకు సంబంధించి 4వ నెల నుండి వేతనాలు పెరగడం జరిగింది. వేతనాలు పెరిగిన ప్రకారంగా 1000 బీడీలకు ₹261.40 4వ నెల నుండి చెల్లించాలని బీడీ కంపెనీ యజమానులకు అట్లాగే ఠేకాదారులకు కోరడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నదానికంటే ₹10.40 ఎక్కువ అదనంగా పెరగడం జరిగింది. దీనికి సంబంధించి ప్యాకర్లకు సంబంధించి పెరిగింది. అట్లాగే బీడీ షేకర్లకు సంబంధించి నిలబడి ఉద్యోగులు వాళ్ళకు కూడా పెరగడం జరిగింది. ఈ రకంగా యజమానులు చెల్లించాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించిన విషయంలో యజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీ గురి చేస్తూ ఉంది. వాళ్ళకు సంబంధించి ప్రతి కంపెనీలో 2000 బీడీలు ప్రతి వర్కర్ దగ్గర నుంచి నెలపారట పోసుకోవడం జరుగుతుంది. దీనివలన చేసిన కష్టానికి సంబంధించి వాళ్ళు ఎన్ని బీడీలు చేసినా కూడా అలాగే ₹2000 బీడీలు పోవడం వల్ల వాళ్ళకు 2000 3000 వేతనం వస్తే అందులో 500 దాకా 520 వేతన రూపంలో 2000 బీడీలకు సంబంధించి వేతన రూపంలో కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ₹500 దాకా కార్మికులు నష్టపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా రకరకాల పేర్లతోటి కూడా మరి యజమాన్యం బీడీ కార్మికుల నుంచి కోతలు విధిస్తూ ఉంది. దీన్ని బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఇటువంటి ప్రక్రియలు ఆపాలని, ఈ 2000 కోత ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తాను. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పెరిగిన వేతనం 4 నెలల సంది ఖచ్చితంగా ఇవ్వాలని తెలియడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకు సరిపడేటువంటి నాణ్యమైన ఆకు తంబాకు మరి వాళ్ళకు 1000 బీడీలకు సరిపడా ఆకు తంబాకు ఇవ్వాలని తెలియజేస్తాను. దానికి సంబంధించి ఇప్పటికే చాలా మటుకు ఆకు ఖరాబ్ రావడం వల్ల కార్మికులు మరి వాళ్ళ జేబుల నుండి పైసలు పెట్టుకొని కంపెనీ యజమానికి కొత్త ఆకు తీసుకొని కొనుక్కొని బీడీలు చేయవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి బీడీ కార్మికులు ఇప్పటికే దీనిలోకి బీడీ కార్మికులు పని అవుతలేదని, వేతనం సరిగా వస్తలేదని, దీన్ని చేసిన పనికి సరైన లాభం లేదని చాలామంది బీడీ రంగం నుంచి మహిళలు చాలా మటుకు మానేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తే బీడీ కార్మికులు ఏ రకంగా బీడీలు చేస్తారని ఒకసారి బీడీ యజమాని ఆలోచించాలని తెలియజేస్తాను. కాబట్టి కోతలు విధించకుండా మరి వాళ్ళకు న్యాయమైన ఆకు తంబాకు విధించి వాళ్ళకు సరైన కూలీ ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున వర్దీ బీడీకి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి పిఎఫ్ పెట్టకుండా మరి వాళ్ళకి సంబంధించి దాంట్లో రకరకాల వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఒక 1050 రూపాయల నుంచి దాకా కూడా
వాళ్ళు శ్రమ దోపిడీ కార్మికులను చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా మేము లేబర్ ఆఫీసర్కు అట్లాగే పిఎఫ్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తాను. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో మరి సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్లో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.